గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసయ. ప్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల ఆగస్టు నెల 31, 2024 ఆగస్టు నెల 31వ తారీఖు శనివారం, శ్రావణ బహుళ చతుర్దశి శనివారం. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతైన రోజు. మనం చేసేటువంటి పూజల వల్ల మన దరిద్రం పోయి మనకు లక్ష్మి వస్తుంది. అందులో లక్ష్మిని పూజిస్తే ఐశ్వర్యం ధనం వస్తుంది, ఈశ్వరుని పూజిస్తే కూడా ఐశ్వర్యం ధనము వస్తుంది. ఈ రెండిటికీ విశేషమైన రోజు. అందులో దరిద్రం పోవాలి అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, లక్ష్మీ పూజ చాలా విశేషమైంది. అందులో ఈ నెలలో ఆగస్టు నెల 31వ తారీఖు రోజున శనివారం రోజున కుంభరాశికి అధిపతి శని. అటువంటి శని కుంభరాశిలో ఉన్నాడు. అదిగాక ఈ రోజున పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, అందులో కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి శని. ఈ కర్కాటక రాశి అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. అయితే వీళ్ళ మధ్య కొంత బాధలు పడి ఉన్నారు. ఇక్కడ నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ళకే కాదండి, ప్రతి వాళ్ళకి కూడా శని వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. శని వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తీన్తేరా ఆటటారా అంటారు, ఏలినాడు శని. అందులో అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. ఇట్లా ఈ శని వల్ల చాలామంది సమస్యలతో చాలా బాధలు పడుతూ చాలా అప్పుల పాలై ఏ పని చేయలేక చేసే వృత్తి పోయి ఉండే స్థలంలో నుంచి మానుకొని, ఉద్యోగాల నుంచి మానుకొని, చదువుకునేవాళ్ళు చదువు మానుకొని అసలు జీవితం ఎట్లా గడుస్తుంది అనేటువంటి బాధలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? శని చాలా బలంగా ఉన్నాడు. కుంభరాశికి అధిపతి. నీ ఇల్లుంది, నీ ఇంటికి అధిపతి ఎవరు? నువ్వే. నీ ఇంటిని ఏమైనా చెడగొడతావా? చెడగొట్టవు. కానీ ఏదో పొరపాటు పని చేస్తే ఇల్లు పాడైపోతుంది. కాబట్టి ఈ శని కుంభరాశికి అధిపతి అవటమే కాక నక్షత్రానికి కూడా, పుష్యమి నక్షత్రానికి కూడా అధిపతి అయినాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు వీళ్ళంతా కూడా అష్ట కష్టాలు అంటారు. 8 రకాల కష్టాలు ఉంటాయి. అయితే వాళ్ళు ఒక్కళ్ళకేనా అంటే కాదు, ఆ 4 రాసులే కాదు. ఈ 12 రాసులు, మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా 12 రాసులు చాలా విశేషమైనటువంటి రాసులు. ఇన్ని రాసులకి కూడా శని వల్ల ఎటువంటి సమస్య ఉన్నా కూడా 31వ తారీఖు శనివారం, ఆగస్టు నెల 31వ తారీఖు శనివారం శని త్రయోదశి. శని కుంభానికి 30 సంవత్సరాలకి ఒక్కసారి వస్తాడు. మళ్ళీ 30 సంవత్సరాల దాకా కూడా కుంభరాశికి శని రాడు. అదే కాకుండా పుష్యమి నక్షత్రం కలిసి వచ్చాడు. అటువంటి శనికి ఈ రోజున అభిషేకం, పూజ, హోమం
ఇట్లాంటివి ఏవి చేసినా కూడా మనకున్నటువంటి సమస్త దోషాలు కూడా పోతాయి. శని వల్ల ఎటువంటి సమస్యలు ఇబ్బందులు కలుగుతాయో శనిని పూజిస్తే అన్ని సమస్యలు పోయి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆగస్టు నెల 31వ తారీఖు శనివారం రోజున శని పాశుపదం అంటారు. అర్జునుడు పాశుపదాస్త్రం చేతో గెలిచి 100 మంది కౌరవుల్ని ఓడించి మళ్ళీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోగలిగాడు. ఎటువంటి దరిద్రమైనా మళ్ళీ పోయి తిరిగి నీకు పోయిందంతా తిరిగి స్వాధీనం కావాలి అంటే శని పాశుపదం చేయాలి. ఆ శని పాశుపదం చాలా విశేషమైంది. ఈ శని పాశుపదం ఒకళ్ళుగా చేయాలంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, అందరి వల్ల కాదు. అందువల్ల ఇప్పుడు ధనం గలవాడు ఒక్కడు ఎంతైనా ఖర్చు పెడతాడు, చేసుకుంటాడు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరు, చేసుకోలేరు. ఇది దాదాపు చేయాలంటే 50,000 ఖర్చు పెడితే అవుతుంది. అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడటానికి 31వ తారీఖు శనివారం రోజున శని పాశుపదం అనేది చేయబోతున్నాం. ఈ శని పాశుపదం సామూహికంగా అంటే అందరి గోత్రనామాలు కొంతమంది కలిసి గోత్రనామాలు చెప్పుకొని చేస్తాం. అయితే దీనివల్ల మాకు ఏమొస్తుంది, విడిగా చేసుకుంటే మాకు వస్తుంది అని కొంతమంది అనుకుంటారు. దేవాలయం కడుతున్నామండి, దేవాలయం కడితే అందరూ చందాలు వేస్తారు. అందరు చందాలతో పాటు అడుక్కు తినేవాడు ఒకటి ఉంటాడు, వాడు ₹1 ఇస్తాడు. ఆ రూపాయి కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే వాడు అబద్ధము దొంగతనము లేకుండా సత్యం ధర్మంతో ఉండి వాడు ఎంతో కష్టపడి ఆ ₹1 ఇవ్వాలంటే కూడా వాడు చాలా త్యజించి త్యాగం చేసి ఇవ్వాలి. కోటీశ్వరుడు ₹1,00,000 ఇవ్వాలంటే బుద్ధి పుట్టదు. అంటే బుద్ధి పుట్టదని కాదు, అవసరం అనిపించదు. ఉన్నప్పుడు అవసరం అనిపించదు, కష్టం వచ్చినప్పుడే అవసరం అనిపిస్తుంది. కానీ దరిద్రుడు ఎప్పుడు కూడా తను పడే బాధ తను గుర్తు చేసుకొని అందరూ బాధపడుతున్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పుణ్యాత్ముడు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఇటువంటి శని పాశుపదం అనేది చేస్తే అందరికీ మంచి లాభం వస్తుంది. ఎవరి హస్తం నుంచి డబ్బులు వస్తాయో దానివల్ల అందరూ బాగుపడతారు, అది ఉద్దేశం. అందువల్ల ఈ శని పాశుపదం చేస్తూ ఉన్నాం. ఈ శని పాశుపదంలో కలవాలి అంటే కింద మా ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకుంటాము. దానికి ఏదో తగిన అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ చెబుతాం. మీరు ముందుగా కట్టుకొని దాంట్లో చేస్తే శని పాశుపదం, శనికి పూజ, అభిషేకం, హోమం ఇవన్నీ జరుగుతాయి. అర్జునుడు పాశుపదం చేసి దానివల్ల ఎంతో ఫలితం పొందారు. ఒక రాయబారంలో పద్యం ఒకటి ఉంది. పాశుపదంబు చేకొనియ భర్గుని యుద్ధములోన గెలిచి రాకేశుని లోకమేగి అతడెక్కిన గద్దియ ఎక్కి చేసే సర్వభూమీసులు గెలిచి చేసే పృథివీశ్వరుడు ఈశ్వరుడు అశ్వమేధి నీ కాశయగాని ఆలమున కన్నుని తాకునే భీముడద్దిరా అన్నారు. అంటే అర్జునుడు మరి ఏం చేశాడు ఆయన? మరి అర్జునుడు పాశుపదాస్త్రంతో యుద్ధం చేసి అందరినీ గెలిచాడు. ఈ పాశుపదం చాలా విశేషమైన బలవత్తరమైనటువంటిది. ఇది అందరికీ అవకాశం దొరకదు. ఇది అందరికీ అవకాశం దొరకాలంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరూ బాగుండొచ్చు. అందరూ బాగుండాలి. ఎప్పుడు కూడా నేను చేసే ఆలోచన ఏంటంటే నే బాగున్నాననే సంగతి కాదు, నేను ఒక్కడిని బాగుంటాం కాదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. అందులో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే మరి ఈ క్రోధము అనగా శత్రుత్వం కలిగినటువంటి సంవత్సరం. ఈ శత్రుత్వం వల్ల అందరూ కష్టాలు పడుతూ ఉన్నారు. అందులో ఈ సంవత్సరంలో పంచాంగంలో నాయకులు వస్తారు. నవనాయకుల్లో 9 మందిలో 7 పాపలు, 2 శుభ్రవటం చేత మంచి జరగడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే అందరం బాగుంటాము. అందరూ బాగుంటే మీరు బాగుంటారు, మీతో పాటు మా వీడియో తీసేవాళ్ళు బాగుంటారు, వాళ్ళతో పాటు మేము బాగుంటాం, అందరం బాగుంటాము. అందరం బాగుంటాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ శని పాశుపదం అనేది చేయబోతున్నాం. మీకు ఎవరైనా కావాలంటే అనవసరమైన ఫోన్లు మాత్రం చేయొద్దు. అన్నీ అడిగి తర్వాత మళ్ళీ చేస్తానులేండి అంటారు ఫోను.
అట్లా చేసేటట్లయితే ఫోన్లు చేయొద్దు. మీకు కావాలి నిజంగా ఇందులో చేరాలి అనుకుంటే చేయండి. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు, అన్నీ విని మెదలకుండా ఫోన్ పెట్టేస్తారు. తెల్లవారుజాము 3 గంటలకు ఫోన్ చేస్తారు, ఫోన్ ఎత్తిందాగా చేస్తారు. ఫోన్ ఎత్తేపటికి మిస్డ్ కాల్ ఇచ్చి ఊరుకుంటారు. మళ్ళీ చేయగా ఫోన్ ఎత్తుతారు, సరే అంటారు, మెదలకుండా ఊరుకుంటారు. అందరూ బాగుండాలి, అందరూ కష్టం లేకుండా ఉండాలి, అందరూ బాధపడకుండా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నా. ఇది ఇట్లా చేసేదానికి అంటే ఉరికినే చేస్తారేమో. ఉరికినే చేయటానికి నెయ్యి కావాలి, హోమానికి పూజ కావాలి, పూజా ద్రవ్యం కావాలి, దీనికి చాలా టైం వెచ్చించాలి. మరి వాళ్ళ వీడియో తీస్తున్నారు, మరి ఈ వీడియో మరి ప్రమోషన్ కావాలి. ఎన్నో కష్టపడితే కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. కాబట్టి నిజంగా మీరు ఇట్లాంటి దాంట్లో పాల్గొనాలి. ఏదైనా కొంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. చెప్పిన అమౌంట్ కట్టుకొని మీరు ఈ శని పాశుపదంలో చేరవచ్చు. స్వస్తి.